హై గైస్, నేను ఈరోజు ఈ వీడియోలో మ్యాథ్స్ సంబంధించి ఒక చీట్ కోడ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకైతే చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అలానే ఈ యొక్క చీట్ కోడ్స్ వచ్చేసి ఒక టాపర్స్కి అయితే కాదండి, ఓన్లీ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే. అది కూడా మీరు వచ్చేసి లాస్ట్ 30 minutesలో ఈ యొక్క టిప్స్ ట్రిక్స్ అని యూజ్ చేసి మీరైతే ఆన్సర్ని అయితే గెస్ చేయండి. ఫస్ట్ 2 hours మీరు ప్రాక్టీస్ చేసి చదివి ఉంటారు కాబట్టి వాటి మీద అయితే మీరైతే గ్రిప్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళి మీరైతే ఆన్సర్స్ అయితే పెట్టాలి. డైలీ మీరైతే అవైతే రివిజన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేసుకోండి. లాస్ట్లో మీకు ఇచ్చిన 4 optionsలో మీరైతే పెడతారు. అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఇచ్చిన 4 optionsలో మీకైతే ఏదైతే తక్కువ ఆప్షన్ మీరైతే పెట్టారో ఆప్షన్నే మిగిలిన ఆప్షన్స్ అన్నిటి కూడా అదే ఆప్షన్ అయితే పెట్టేయండి. అప్పుడే మీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది. మంచి మార్క్స్తో పాటు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించి కొన్ని హింట్స్ అయితే ఇస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్, అలానే నన్ ఆఫ్ ది అబోవ్. ఈ రెండు ఎక్కడున్నా కూడా మనకి ఇచ్చిన 4 optionsలో మ్యాక్సిమం 99% ఆన్సర్ అయితే అవుతుంది. అలానే థర్డ్ వన్ వచ్చేసి రిమూవ్ ద ఆడ్ వన్. ఫస్ట్ 4 optionsలో నుంచి మనకి ఆడ్ వన్గా ఏదైతే కనపడుతుందో దాన్ని అయితే రిమూవ్ చేయాలి. అదైతే ఆన్సర్ అయితే కాదు. అలానే ఫోర్త్ వన్ వచ్చేసి లెంతియెస్ట్ ఆన్సర్స్. ఇచ్చిన 4 optionsలో మనకి లెంతియెస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అదే మ్యాక్సిమం 99% మనకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. టోటల్గా మ్యాథ్స్కి నుంచి హింట్స్ అయితే ఇవి. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్గా చేసి మీకైతే చూపిస్తాను. అవి కనుక కంప్లీట్గా ఫాలో అయ్యి మీరు ప్రీవియస్ పేపర్స్ మీద అప్లై చేసి చూసిన తర్వాతే మీరు ఎగ్జామ్ హాల్లో మీరైతే అప్లై చేయండి. ఇప్పుడు స్కిప్ చేయకుండా వీడియోని అయితే మీరైతే చూడండి. కొన్ని ప్రాక్టికల్గా చేసి మీకైతే చూపిస్తాను. సైన్ ఇన్వర్స్ √3/2 ప్లస్ సైన్ ఇన్వర్స్ √3/2 చూసినట్లయితే నాకు ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో మనకి అన్ని పై మైనస్ పై అనేది ఉంది. మనకి ఈ మూడిట్లోనే ఆప్షన్ అనేది ఉంటుంది, రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఇందులో మనం అయితే గెస్ చేసి పెట్టాలి. దీన్ని అయితే రిమూవ్ చేసేస్తాను. నేను ఆడ్ వన్ ఉన్నదాన్ని రిమూవ్ చేశాను కాబట్టి √3 ప్లస్ √2/√3 అనేది నాకు అన్నిట్లో సేమ్గా ఉంది. చూడండి ఇక్కడ √3 అలానే √3 ప్లస్ √2/2 √3 అలానే అన్ని సేమ్గా అయితే ఉన్నాయి. ఇచ్చిన ఈ 3 optionsలో నుంచి నేనైతే ఇక్కడ -π అనేది ఉంది. -π అనేది నేనైతే రిమూవ్ చేస్తున్నాను. -π రిమూవ్ చేసిన తర్వాత మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఎక్కడైతే మ్యాచ్ అవుతుంది. అందుకని అదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ అనేది ఒకసారి చెప్తాను మళ్ళీ. ఇక్కడ నేనైతే మైనస్గా ఉన్నదాన్ని నేనైతే రిమూవ్ చేశాను, -π. అలానే -π తర్వాత మైనస్ సైన్ ఇన్వర్స్ నాకు ఎక్కడే మ్యాచ్ అవుతుంది, ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి ఎక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, అక్కడ సైన్ ఇన్వర్స్ ఉంది. ఇక్కడ మనం రిమూవ్ చేసిన దాంట్లో మైనస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా and beta are the roots of x² plus 2x plus c equal to 0. If alpha cube plus beta cube equal to 4, then the value of c is option 1 is -2, option 2 3, option 3 2, option 4 అయితే 4 అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాల్యూస్లో నాకైతే నెగిటివ్ ఆప్షన్ అయితే కనపడింది, దాన్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన దాంట్లో నుంచి ఒక 2 అనేది నాకైతే ఇక్కడ మ్యాచ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ -secant θ, సెకండ్ ఆప్షన్ secant θ, థర్డ్ ఆప్షన్ sin θ, ఫోర్త్ ఆప్షన్ cot θ. ఇక్కడ మైనస్లో -secant θ అనేది దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నాకైతే secant θ అనేది మ్యాచ్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుకని నేను అదే ఆప్షన్ అయితే పెడతాం జరుగుతుంది. అదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్తో పని లేదు మనకి, ఆప్షన్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా దీనికైతే మీరైతే ఆన్సర్ అయితే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ t = ± 2/3, అలానే సెకండ్ ఆప్షన్ t = 4/9, థర్డ్ ఆప్షన్ t = 2/3, ఫోర్త్ ఆప్షన్ t = 2/9. ఇచ్చిన వాటిల్లో అన్నీ నార్మల్గా ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి ± అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ అనేది నేనైతే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన ఆన్సర్లో ఆడ్ వన్ ఉన్నది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన దాంట్లో నుంచి మిగిలిన 3 optionsలో ఒక ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2/3 అనేది మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఇదే రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్,
ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ యొక్క క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయితే అవుతుందో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ డేటా హ్యాస్ లీస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే లీస్ట్ తక్కువ ఉందో అదే ఆన్సర్ అయితే అవుతుంది. అలా అయిన పెట్టవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్గా అయితే ఇది ఉంది, అదే ఆన్సర్ అయితే అవుతుంది. అలా కాకుండా ఇంకో రకంగా ఆలోచించిన మనం ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షన్ అయితే మనకైతే డిఫరెంట్గా ఉంది. దీన్ని రిమూవ్ చేస్తున్నాడు చూడండి. 10, 20, 30, 40 ఇచ్చిన దాంట్లో రిమూవ్ చేస్తే మనకి 1, 2, 3, 4 ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4 ఈ యొక్క 4 లెటర్స్ అనేది నాకు ఇక్కడ మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. అందుకని ఇదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇంకా రెండు విధాలుగా మీరైతే ఈ యొక్క క్వశ్చన్కి మీరైతే ఈ యొక్క ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ డై ఈజ్ టాస్డ్ థ్రైస్ ఇఫ్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఏ సక్సెస్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎట్ లీస్ట్ 2 సక్సెస్ ఈజ్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ 7/8, సెకండ్ ఆప్షన్ 1/4, థర్డ్ ఆప్షన్ 2/3, ఫోర్త్ ఆప్షన్ 1/2. ఇచ్చిన క్వశ్చన్లో చూడండి ఒక డై ఈజ్ టాస్డ్ థ్రైస్ అన్నాడు, చివరిలో వచ్చేసి అట్లీస్ట్ 2 సక్సెస్ అన్నాడు. అక్కడ 1/2 అన్నారు కాబట్టి 1/2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, if the centroid of the triangle formed by the lines 2y² plus 5xy minus 3x² equal to 0 and x plus y equal to k is 1/18, 11/18 then the value of k equals. ఒకసారి ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి మనకైతే ఇచ్చిన ఆప్షన్స్ కానీ క్వశ్చన్కి అయితే మ్యాచ్ అయితే అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం వాటిలోనే ఆన్సర్ అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 0 అనేది మనకి ఎప్పుడు ఆన్సర్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అలానే మిగతా వాటిలో చూసుకుంటే నాకు నెగిటివ్గా ఇక్కడైతే -1 ఉంది, దాన్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన దాంట్లో నుంచి నాకు మిగిలిన 2 ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. -1 రిమూవ్ చేస్తే 1 అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2 అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈక్వల్ టు -56 దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are alpha and beta is x² plus 2x minus 16 equal to 0. Second option x² plus 2x minus 15 equal to 0. Third option x² plus 2x minus 12 equal to 0. అలాగే ఫోర్త్ ఆప్షన్ x² plus 2x minus 8 equal to 0. ఇచ్చిన వాటిలో చూడండి అన్ని కామన్గా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ మనకి 3 వచ్చేసి 2 డిజిట్స్ ఉన్నాయి. అక్కడ 8 అనేది 1 డిజిట్ మాత్రమే ఉంది. నేనైతే దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో 8 డబల్ చేస్తే మనకి 16 కాబట్టి 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది.